ప్రియులారా, నిన్నటి దినాన్న మనము ఎవరు క్రీస్తు విరోధి, ఎవరు అబద్ధ ప్రవక్త అనేది మనం చూసుకున్నాం కదా. అసలు బైబిల్ క్రీస్తు విరోధి ఆత్మ గురించి లేదా అబద్ధ ప్రవక్తల గురించి ఇలా చెప్పింది. ఏంటంటే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం చూస్తే, యేసు క్రీస్తు కాడని చెప్పు వాడు తప్ప ఎవడు అబద్ధికుడు, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని అతి వాడును తండ్రిని అంగీకరించువాడు కాడు, కుమారుని ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించువాడు అని అక్కడ అలాగున్నది. అదే యోహాను పత్రిక 4వ అధ్యాయంలో కూడా ఇలాగ ఉంటుంది. ఏంటంటే, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు అని చెప్పి, దీన్ని క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు విన్న సంగతి ఇదే అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటంటే, కొందరేమో యేసు ప్రభు భూమి మీదకి శరీరధారిగా రాలేదని చెప్పేవాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా క్రీస్తు విరోధి ఆత్మ లేదా అబద్ధ ప్రవక్తలు అని చెప్పి పిలవచ్చు. అలాగే ఇంకోటి, యేసు క్రీస్తు కాడని, అంటే యేసు క్రీస్తు అంటే అభిషిక్తుడు అని చెప్పి యోహాను సువార్తలోను గట్లను మనం చూస్తాం అన్నమాట. అంటే యేసు క్రీస్తు అంటే, క్రీస్తు అంటే అభిషిక్తుడు అనగా దేవుడు అని చెప్పి మనం చూడొచ్చు అనమాట. అంటే తండ్రి ఒక్కడే దేవుడు, యేసు దేవుడు కాడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. యేసు ఒక ప్రవక్త లేదా దేవదూతల్లో ప్రధానమైన వాడు, ఆయన పాపం లేకుండా జన్మించాడు, ఇలా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా క్రీస్తు విరోధులే అని చెప్పి ఏంటంటే ఈ బైబిల్ చెప్తుంది అనమాట. అంతేకాకుండా పేతురు కూడా తన పత్రికలో ఇలా చెప్పాడు. ఏంటంటే, వీళ్ళు నాశనకరమైన భిన్నాభిప్రాయాలని రహస్యంగా బోధిస్తారంటే ఏమీ లేదు. యేసు క్రీస్తు కాడని అంటే యేసు దేవుడు కాడు, అతను ఒక ప్రవక్త. మోషే చెప్పాడు కదా, నా వంటి ఒక ప్రవక్తను పుట్టించినాను. అలాగే అతను ఒక ప్రవక్త లేదా దేవదూతల్లో గొప్పవాడు, పాపం లేకుండా పుట్టాడు, ఇలా చెప్తాడు. కానీ ఆయన దేవుడు కాడు, తండ్రే ప్రథముడు, తండ్రే సుప్రీము అని చెప్పి ఇలా చెప్పేవాడు కూడా క్రీస్తు విరోధులే, వాళ్ళు అబద్ధ ప్రవక్తలే అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలని చెప్పి ప్రభువైన యేసునామమున తెలియజేస్తున్నాను. అటువంటి వారు మీకు ఎక్కడ కనపడినా వారితో మీరు ఏకీభవించవద్దు. ఏకీభవించినట్లయితే మీరు కూడా నాశనానికి పాత్రలు అవుతారని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు నామమున నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్.